నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలమును నవనూతన కృపను, నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. దేవునికి స్తోత్రాలు కొడుచున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఇంతవరకు మనం అందరం పాటలు పాడి ప్రభు నామాన్ని మహింపరిచాం. కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను గురించి మనుషులను అడుగుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను గురించి ఆయన మనుషులను అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, బైబిల్లో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని అడుగుతున్నాడు. దేవుడు మనుషులను అడుగుతున్నాడు, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని అడుగుతున్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, మనుషులకు సాధ్యము కానిది దేవుడు దాన్ని సాధ్యపరిచినప్పుడు, మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమైనది జరిగినప్పుడు అప్పుడు అనుకుంటారు, నిజంగా నీవు దేవుడివే అని అనుకుంటారు. ఇది ఎలా చేయగలిగావు అని కొందరు అడుగుతారు. అప్పుడు మనుషులు అడిగినప్పుడు దేవుడు అంటాడు, ఇది నాకు అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుడు తనను గూర్చి మనుషులను అడిగిన వంటి ప్రశ్న, దేవుడు మనుషులను తనను గూర్చి అడిగిన వంటి ప్రశ్న. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన మీరు ఆయన అడిగిన దానికి మీరు సమాధానం చెప్పగలరా? యేసయ్య చెప్పిన దాన్ని బట్టి కూర్చున్న మీలో ఎవరైనా చెప్పగలరా? అడిగిన దానికి సమాధానం చెప్పగలరా అంటే ఎవరు కూడా నోరు మెదపరు. ఏమడుగుతాడో ఏమో అనే ఒక ఆలోచన ఉంటుంది. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎందుకు ఈ మాట చెప్పాడంటే, ఎండవేళ అబ్రహాము తన గుడారం వద్ద ఉన్నప్పుడు దూరపు నుండి చూసినప్పుడు ఎవరు కనపడ్డారంట ఆయన్ని? చెప్పండి, ఎవరు కనపడ్డారండి? దేవదూతలు కనిపించారు. గుడారపు వాకిట్ల నుండి ఆయన చూసినప్పుడు 3 వ్యక్తులు కనపడ్డారు. ఇతడు పరిగెత్తుకుంటూ వెళ్ళి సాగిలు పడి నమస్కారం చేసి వారి తీసుకొని తన ఇంటికి తెచ్చాడు. గుడారము నద్దకు తీసుకొచ్చాడు.
తీసుకొచ్చిన తర్వాత అబ్రహాము వెంటనే మంద దగ్గరికి వెళ్ళి ఒక దూడను తీసుకొని వచ్చి దాన్ని వధించి తీసుకెళ్ళి శారకు ఇచ్చినప్పుడు శార భోజనాన్ని సిద్ధపరిచి అబ్రహాము చేతికి అప్పగించినప్పుడు అబ్రహాము వారికి ఏం చేశాడంట, భోజనము పెట్టాడు. భోజనం తిన్నారు. తిని బయలుదేరి వెళుతున్న ఆ సమయంలో అబ్రహాముతో చెప్పిన మాట, వచ్చే సంవత్సరం ఈనాటికి నీ భార్య అయిన శారా నీ కౌగిట్లో ఒక మగబిడ్డను పెట్టబోతుంది అన్నప్పుడు శారా గుడారపు వాకిటి దగ్గర ఉండి ఏం చేసిందంట, పక్కపక్క నవ్వింది. ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా సాధ్యము, ఇది ఎలా జరుగుతుంది, నాకు వయసు అయిపోయింది కదా, వృద్ధాప్యంలో ఉన్నాను, నాకు ఈ వయసులో పిల్లలు పుట్టం సాధ్యమా, ఇది జరగని పని, వయసు ఉడికిపోయిన పరిస్థితి అని చెప్పి తన జీవితంలో తాను అనుకొని అబ్రహాముతో ఈ విషయాన్ని చెప్తూ వచ్చింది. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఆదికాండం 18వ అధ్యాయము 14వ వాక్యం. త్వరగా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీందుటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు నేను తిరిగి వచ్చేదను. అప్పుడు శారా కుమారుని కన్ను. చప్పట్టు కొట్టి ప్రభువుని మహిమపరచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనుషులను అడుగుతున్న ప్రశ్న, దేవుడు మనుషులను అడుగుతున్న ప్రశ్న, దానికి నీవు సమాధానం చెప్పగలవా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు చెప్పింది అబ్రహాము నమ్మాడు. అబ్రహాము చెప్పింది శారా నమ్మలేదు. దేవుడు చెప్పిన మాట అబ్రహాము నమ్మాడు. అబ్రహాము చెప్పింది శారా నమ్మలేదు. దేవదూత చెప్పింది ఏంటండి, జకరియా నమ్మలేదు. జకరియా చెప్పింది శారా, ఎలిషబెతు నమ్మింది. నమ్ముట నీ వలనైతే సమస్తమును సాధ్యమే. ప్రైజ్ ది లార్డ్. వయస్సుకు సంబంధము లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మధ్య హర్యానా రాష్ట్రంలో 80 సంవత్సరాల వృద్ధురాలు, 2 పిల్లలు కానీ 80 సంవత్సరాల వయసులో కమల పిల్లలు, పండు ముసలోళ్ళు, ఎర్రగా ఉన్నారు ముసలోళ్ళు, వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు ఆ వయసులో. ఎక్కడ లేని సంతోషం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. మనుషులకు అసాధ్యము, కానీ దేవునికి సమస్తమును సాధ్యమని పరిశుద్ధ గ్రంథ లేఖనములు తెలియచేస్తుంది. విశ్వసించు వారి జీవితములో పరిశుద్ధాత్మని యొక్క కార్యములను అనుభవిస్తారని దేవుని వాక్యము తెలియచేస్తుంది. విశ్వసించువాడు ఏం చేస్తాడంటే దేవుని కార్యాన్ని అనుభవిస్తాడు. విశ్వసించలేని వాడు దేవుని కార్యాన్ని కనులారా చూడలేడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగాన్ని చక్కగా తెలియచేశాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇక్కడ చక్కగా ఈ మాటను ఆయన తెలియచేశాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీందటికి ఈ కాలమున నిర్ణయం కాలమందు నేను తిరిగి మరలా మీ యొద్దకు వస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి, చెప్పబడుతున్న మాట ఏంటి? నేను మరలా తిరిగి మీ యొద్దకు వస్తాను. తిరిగి మరలా నిర్ణయ కాలమున నేను మరలా మీ యొద్దకు వస్తాను. ప్రైజ్ ది లార్డ్. అందుకని యోహాను సువార్తలో కూడా ప్రభు చెప్పారు, నేనుండు స్థలమును మీరును ఉండులాగున నేను వెళ్ళి స్థలమును సిద్ధపరిచి మరలా నేను మీ యొద్దకు వస్తాను. ప్రైజ్ ది లార్డ్.
ఇటు అబ్రహాముతో చెప్తున్నాడు, ఇక్కడ అబ్రహాముతో చెప్పాడు. కొత్త నిబంధనలో యేసయ్య తన శిష్యులతో చెప్తున్నాడు, నేను తిరిగి మరలా వస్తానన్నవాడు మాట తప్పని వాడు. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒక రోజున తప్పనిసరిగా యేసయ్య తిరిగి మరల మన యొద్దకు వస్తాడు. ఆ లోపు నువ్వు సంతోషిస్తావా, కన్నీళ్లు పెట్టి ఏడుస్తావా, నిత్య మహిమలో ప్రభుతో వెళతావా, గుండెలు పగిలేలా ఈ లోకములు నువ్వు ఏడుస్తావో ఒక్కసారి నువ్వు ఆలోచించు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుని వాక్యం మనకి ఇలా బోధిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట కూడా దయచేసి మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము, బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 6వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేదా? ఇప్పుడు చెప్పండి, దేవుడు తనను గూర్చి మనుషులను అడుగుచున్న ప్రశ్న, దానికి మీరు సమాధానం ఏం చెప్తారు? ఈ కుమ్మరి ఒక పాత్రను చేసినట్లు నేను మీకు చేయలేదా అని దేవుడు అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఏమంటారు? ఏంటండి, నేను మా అమ్మ నాన్నకు పుట్టాను. వాళ్ళెవరు పుట్టారు? వాళ్ళ నాయన అమ్మలకు పుట్టారు. వాళ్ళెవరు పుట్టారంటే వాళ్ళ అమ్మ నాన్నలకు పుట్టారు. మరి వీళ్ళందరినీ పుట్టించినోడు ఎవరు చెప్పండి? వీళ్ళందరినీ సృష్టించింది ఎవరు? ఈ భూమి మీద నివసింప చేసింది ఎవరు? ఆది కాండములో తేటగా మనకు రాయబడిన మాట. ప్రైజ్ ది లార్డ్. ఆది కాండంలో చెప్పబడిన మాట ఏంటి? దేవుడు భూమిని త్యామ చేసి మట్టిని తీసి ముద్దగా పిసికి ఏం చేశాడంట? తన పోలికగా నరుని చేయుదును అనుకున్నాడు. తాను అనుకున్నట్టు చేశాడు, తన పోలికగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పాత నిబంధనలోనే మనకు కనిపిస్తుంది, నా అరిచేతులలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు భూమిని త్యామగా కలుగు చేసి బురద చేసి మట్టిని తీసి పిసికి తన పోలికగా బొమ్మను చేసి ఆ తరువాత ఏం చేశాడంట? జీవవాయుని ఓదగా జీవాత్మాయను. చప్పటి కొట్టి ప్రభువును మహింపరుద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటి? ఇర్మియా గ్రంథంలో రాయబడినటువంటి విషయం చూస్తే ఆయన అంటున్నాడు, ఒక కుమ్మరి మట్టిని చేసినట్లు, ఒక పాత్రను చేసినట్లు నేను మిమ్మలను చేయలేదా? దాన్ని మీరేమంటారు? మీరు చేయలేదు నాయనా, మా అమ్మ నాన్న కంటే చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నిన్ను రూపాన్ని ఇచ్చింది ఎవరు? కాళ్ళు చేతులు ఇచ్చింది ఎవరు? కళ్ళు ఇచ్చింది ఎవరు? ముక్కునిచ్చింది ఎవరు? నోటినిచ్చింది ఎవరు? సమస్తము నీకు అనుగ్రహించింది ఎవరు? పరిశుద్ధుడైన వంటి దేవుడు, సమస్త కార్యాలు చేయగలిగినటువంటి సమర్థుడు, సర్వలోకానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను తన పోలికగా చేశాడు. దాన్ని నువ్వేం చేస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్. ఆయన పోలికగా పుట్టి ఆయన అడుగుజాడలు నడవలసిన నీవు ఆయన మార్గంలో నడవకుండా నువ్వు దారి తప్పి వెళ్ళిపోతున్నావు, మరొక మార్గంలోనికి వెళ్ళిపోతూ ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఆది కాండంలో మనం చదివాం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని వాగ్దానం చేసిన దేవుడు మాట్లాడిన రీతిగా ప్రభు అలాగే చేశాడు.
వృద్ధాప్యమందు శార గర్భాన్ని ధరించి కుమారుని కనింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కుమారుని కనింది, ఆయన పేరు ఇస్సాకు. ప్రైజ్ ద లార్డ్. సంతోషం, సమాధానం, నెమ్మది తన జీవితంలో శార పొందుకుంది. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు తాను రుజువుపరుచుకున్నాడు. కానీ ప్రభు అడిగిన దానికి సమాధానం ఎవరు చెప్పలేకపోతున్నారు. ఏంటండి, ఈ చెట్టునిచ్చింది ఎవరు అంటే చెప్పరు. ఏంటండి, ఇదిగో ఈ బైబిల్ కలుగు చేసింది ఎవరు అని అంటే చెప్పరు. ఇదిగో ఈ వస్తువును ఏంటండి, ఇవన్నీ ఎలా కలిగాయి, ఎక్కడి నుంచి వచ్చాయి అని మనం అంటే దానికి సమాధానం ఉండదు కొంతమంది దగ్గర. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం ఇలా చక్కగా తెలియచేస్తుంది. మరొకసారి ఏమంటున్నాడు, ఇశ్రాయేలీయులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేదా? ఇది యెహోవా వాక్కు. జిగిటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లు ఇశ్రాయేలీయుల వారులారా, మీరు నా చేతుల్లో ఉన్నారు. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనము ఎవరి చేతుల్లో ఉన్నామంట? చెప్పండి, ఎవరి చేతుల్లో ఉన్నామండి? దేవుని చేతుల్లో ఉన్నాం. దేవుని చేతుల్లో ఉన్నాం. కుమ్మరి చేతుల్లో ఉన్న మట్టి పాత్ర ఒకవేళ చేయి జారి పడిపోతే, అది పగిలిపోతే మరలా దాన్ని ఏం చేస్తాడంట? మరలా దాన్ని పిసికి ముద్ద చేసి మరలా మరొక పాత్రగా అయినా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని చేతుల నుండి నీవు జారిపోవటానికి వీల్లేదు. ఒకవేళ జారిపోతే నువ్వు ఎక్కడుంటావు తెలుసా? నీ చిరునామా నరకము, పాతాళములో కనపడతావు. అందుకని దేవుని చేతుల్లో నీవు జారిపోకుండానట్లు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని యేసయ్య చెప్పాడు, నా చేతులతో నేను మిమ్మల్ని, నా అరిచేతులలో నేను మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాను. అందుకని దేవుడు అంటున్నాడు ఏమని, మీరు ఇశ్రాయేలీయుల వారులారా, మీరు నా చేతుల్లో ఉన్నారు. దీనికి మీ యొద్ద సమాధానము ఉండదు. దేవుని నమ్మిన పిల్లలు, విశ్వాసపరులు, ప్రార్థన పరులు దీని సమాధానం చెప్పగలుగుతారు. దేవుని పిల్లలు తప్పనిసరిగా సమాధానం చెప్పగలుగుతారు. ప్రభు నమ్మిన వాళ్ళు, దైవ భయము కలిగిన వాళ్ళు, వాక్యానుసారంగా ఆత్మీయ జీవితాలు నడిపించబడుతున్న వంటి వాళ్ళు తప్పనిసరిగా దీనికి సమాధానము చెప్పగలరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక ఆమె యేసు ప్రభు తన పక్కన నిలబడి మాట్లాడుతూ ఉంటే ఆమె ఏమంటుంది తెలుసా? ఇంకా మెస్సయ్య వస్తాడు, ఇంకా ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మేము ఆ కొండల మీద చెప్పండి ఆరాధన చేస్తాం. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? ఆయన ఎప్పుడో వచ్చున్నాడు, ఇప్పుడు నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభుతో వాదిస్తుంది, మాట్లాడుతుంది, చెప్తుంది. మెస్సయ్య వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మేము ఆయన్ను మహింపరుస్తాం, ఆయన స్తుతిస్తాం, ఆయన గనుపరుస్తాం అని చెప్తా ఉంది. అప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన మాట ఇది, ఆయన ఎప్పుడో వచ్చాడు, ఆయన ఎప్పుడో వచ్చాడు, కానీ మీ మనోనేత్రాలు ఆయన్ను చూడలేదు. ఆయన చూడకపోవటానికి గల కారణం ఏంటంటే మీ మనోనేత్రాలు పాపము చేత కప్పబడ్డాయి. దుర్వ్యసనాల ద్వారా, దురలవాట్ల ద్వారా, చెడు అభిప్రాయాల వలన మీ మనోనేత్రాలు ఆయన మీ ముందు ఉన్న కూడా ఆయనను గుర్తించలేకపోతున్నాయి. అందుకని యేసు ప్రభు వారు ఆమెతో చెప్పాడు, ఉన్న విషయాలన్నీ ఆమెతో తేటగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యేసు ప్రభు వారు ఆమెతో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ నీళ్లు తాగువారు, చెప్పండి, ఈ బావి నీళ్లు తాగు ప్రతివాడు మరలా దప్పికొంటాడు. నేనిచ్చు నీళ్లు తాగు ప్రతివాడు ఎప్పుడుని, చెప్పండి, ఎప్పటికని
దప్పికి కొనడు అని అన్నప్పుడు ఆమె అంటుంది, ఆ నీళ్ళు ఏంటో మాకిస్తే ఇంత దూరం రాము కదా అన్నప్పుడు యేసు ప్రభు వారు చెప్పారు, నీవు వెళ్ళి నీ భర్తను తీసుకొని రమ్మన్నప్పుడు ఆమె ఏం చెప్పింది తెలుసా, నాకు భర్త ఎవరు కూడా లేరు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు యేసయ్య చెప్పాడు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాడు, నీకు 5 మంది భర్తలు ఉన్నారనగానే ఆమె గుండెలు పగిలిపోయాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా, అప్పుడు ఆమె మనోనేత్రాలు తెరవబడ్డాయి. యేసయ్యను కనులారా చూసింది, పాపాన్ని విడిచిపెట్టింది, పాపపు కొండను పగలగొట్టింది, ఊరిలోనికి వెళ్ళింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన యేసయ్య యాకోబు బావి దగ్గర ఉన్నాడు, చప్పుడు కొట్టో. హల్లెలూయా. వెళ్ళి ఈమె ఊర్లో ప్రచారం చేసింది, సువార్తను ప్రకటించింది. ప్రభు అడిగిన దానికి నీవు సమాధానం చెప్పలేవు. నువ్వు చెప్పాలంటే పరిశుద్ధాత్మను పొంది తీరాలి, పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉండాలి, దేవుని వాక్యానికి విధేయుడై ఆత్మీయ జీవితంలో నడిపించబడాలి, వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలి. అందుకని ఇర్మియా గ్రంథములో ఈ మాటను చక్కగా చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏమన్నాడండి ఆయన, ఇశ్రాయేలు వారులారా మీరు నా చేతుల్లో ఉన్నాడు. అందుకని కుమ్మరి చేతుల్లో మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేదా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏమంటున్నాడండి, కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారులారా మీరు నా చేతిలో ఉన్నారు. అందుకని ప్రేమేంది అని పెట్టారా, దేవుడు సమస్తమును వెరిగినవాడు, సమస్త కార్యాలు చేయగలిగిన వాడు కనుకనే ఆయన ఈ మాటను చెప్పాడు. అందుకని దేవునికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి శారా జీవితములో సంతోషాన్ని నింపాడు, సమాధానం నింపాడు, వారి కొరతలను తీర్చాడు, కలవరాలను తొలగించాడు, నిందను తొలగించాడు, ఆస్తికి ఐశ్వర్యానికి వారసులను దేవుడు కలుగు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అబ్రహాము ఎప్పటికీ అనుకునేవాడు, నా ఆస్తికి వారసుడు ఎలియాజరు అని చెప్పి అనుకుంటూ ఉండేవాడు. శారకు మధ్యలో ఆలోచన పుట్టింది, దురాలోచన పుట్టింది. హాగర్ని తీసుకొచ్చి పెళ్లి చేసింది, కొడుకు పుట్టాడు, ఇద్దరి మధ్యలో గొడవ, వదిలేస్తావా లేదా, భయంకరమైన స్థితి. ఆ తర్వాత హాగర్ని దూరం చేశాడు. దేవుడు అంటున్నాడు, హాగరు వలన పుట్టినవాడు నీ వారసుడు కాడు, శారకు పుట్టిన వాడే నీకు వారసుడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభు చెప్పినటువంటి విషయాన్ని అబ్రహాము జీవితంలో ప్రభు నెరవేర్చాడు. అందుకని ఇర్మియా గ్రంథములో ఈ మాట చెప్పాడు, ఇశ్రాయేలు వారులారా కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మిమ్మల్ని చేయలేదా? దీనికి మీ ఆన్సర్ ఏంటండి? ఈయన ఎవరంటే నా కొడుకు, ఈయన ఎవరంటే నా కూతురు, నువ్వు చేసుకున్నావా అంటే వాడు చెప్పడం, నేను చేయలేదు. ఇదంతా ఎవరి సృష్టి అంట? చెప్పండి, ఎవరి సృష్టి అండి? దేవుని సృష్టి. ప్రైజ్ ద లార్డ్. నిన్నటి రోజున ఉదయకాలం నేను తిరుపతికి వెళ్తున్నాను. 6 మంది ఆడోళ్ళు ఊరు బయట పెట్రోల్ బంకు తిరుపతి రోడ్లో అక్కడికి వచ్చారు. ఎంత బొమ్మ, దానికి 2 కళ్ళు, ఒక ముక్కు, అందులో పూలు ఇవన్నీ పెట్టుకొని వచ్చారు. నేను బండి దిగాను. దిగిన తర్వాత దేవుడు అనే సంగతి, దేవుడు కాదు అనే సంగతి మీకు కూడా తెలుసు. నేను పాస్టర్ గారిని, ఇవ్వాలని ఆశ ఉంది, కానీ ఇది పెట్టుకొని వచ్చారు అని అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, మేము ఇప్పుడు తీసుకెళ్ళి ఆడ పెట్టేసి వస్తాం, ఇవ్వండి అన్నారు. అంటే నేను ఇచ్చేసిన తర్వాత మరలా తెచ్చుకుంటారు కదా మీరు అన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అప్పుడు నేను వాళ్ళకి ఒక 2-3 నిమిషాలు అక్కడ పాస్టర్ గారు పెట్రోల్ పోయించే లోపు వీళ్ళకి సువార్త ప్రకటించాను. ఏమని? మనము చేసుకున్న వాళ్ళు గొప్పోడా, మనల్ని పుట్టించినోడు గొప్పోడా? ఏంటండి? మనల్ని కన్న తల్లిదండ్రులు గొప్పోళ్ళ, వారికి పుట్టిన మనం గొప్పోళ్ళమా? మన తల్లిదండ్రులే మనకు
గొప్పోళ్ళు. మన తల్లిదండ్రులను సృష్టించిన వాడు దేవుడు గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు నేను చెప్పాను, నా గురించి ఒక 4 మాటలు సాక్ష్యం చెప్పాను, 4 మాటలు వాక్యం చెప్పాను. సరే సార్, అట్టాగే సార్, ఓకే సార్ అన్నారు, కామ్ అయిపోయారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఒక ఆమె చెప్పింది, ఒక పాస్టర్ గారు చర్చికి రమ్మన్నారు కానీ నేనేం పోలేదు సార్ అనింది. ఇప్పటికైనా అది మానేసి పో, మీ దరిద్రం తొలగిపోద్ది, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, 10 రూపాయల కోసం అక్కడ పెట్టేసి వస్తారంట వాళ్ళు దేవుణ్ణి. 10 రూపాయల కోసం అక్కడ పెట్టేసి వస్తారు, ఇచ్చేసిన తర్వాత మరలా అది ఆ బొమ్మను పెట్టుకొని ఏం చేస్తుంటారండి, ఆ పేరుతో వీళ్ళు అలా చేస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. సజీవుడైన దేవుణ్ణి విడిచిపెట్టి జీవం లేని ఉంటూ వాటిని ఏం చేస్తున్నారంట, పూజిస్తున్నారు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మనల్ని సృష్టించిన వాడు గొప్పవాడు. మనము చేసుకున్న బొమ్మలు గొప్పవి కావవి, అవి ఎప్పటికీ గొప్పవి కావు, అవి మనం చేసుకున్నవి. మనల్ని సృష్టించిన వాడే గొప్పవాడు, మనము ఆయన చేతుల్లో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుడు తనను గూర్చి మనుషులను అడుగుతున్న వంటి ప్రశ్న. ప్రైజ్ ది లార్డ్. మొదట ఏం చెప్పాను, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా. రెండో మాట ఏం చెప్పాను, కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేదా. ప్రైజ్ ది లార్డ్. ఇదే యెహోవా వాక్కు. జిగట మన్నును కుమ్మరి చేతుల్లో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారులారా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడు కూడా మీరందరూ ఎక్కడున్నారంట చెప్పండి, నా చేతిలో ఉన్నారంటున్నాడు. అందుకని దేవునికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. దేవునికి సమస్తమును సాధ్యము. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతముల్ పాడెదా. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతముల్ పాడెదా. ఆనందమే సిలువలోన రక్త మోకార్చెను, సింహాసనమునకై నన్ను పిలచెను. సిలువలోనకై సింహాసనమునకై నన్ను పిలచెను. సింహపు కోరల నుండి నన్ను విడిపించెను. సింహపు కోరల నుండి నన్ను విడిపించెను. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతముల్ పాడెదా. ఆనందమే నా మానస వీణలు ప్రోగుంచగా, నా మానత్రములందు కనిపించ
నా మదిలోన మెదిలేను ప్రభు సత్త స్వరాలు, నా మదిలోన మెదిలేను ప్రభు సత్త స్వరాలు. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతములు పాడెదా. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతములు పాడెదా. ఆనందమే విశ్వాసమును కాపాడుకొనుచు, విజయుడైన యేసుని ముఖమును చూచుచు, విశ్వాసమును కాపాడు విజయుడైన యేసుని ముఖమును చూచుచు, విలువైన కిరీటం పొందెదా నిశ్చయము, విలువైన కిరీటము పొందెదా నిశ్చయము, విలువైన కిరీటం పొందెదా నిశ్చయము. సింహపు కొరల నుండి తను విడిపించెను, నా మదిలోన మెదిలేను ప్రభు సత్త స్వరాలు, నా మదిలోన మెదిలేను ప్రభు సత్త స్వరాలు. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతములు పాడెదా. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతములు పాడెదా. ఆత్మానంద గీతములు పాడెదా. ఆత్మానంద గీతములు పాడెదా. ఆనందమే ప్రభు యేసుని, ఆత్మానంద గీతములు పాడెదా. ఆత్మానంద గీతములు పాడెదా. ఆనందమే ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతములు పాడెదా. ఆనందమే. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడు ఉండి నడిపించినందుకై రెండు చేతులెత్తి ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. ప్రేమపూర్ణుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా స్తోత్రం. ఈ రాత్రి దయగలిగిన హస్తాన్ని చాపి ఇంతవరకు చక్కటి మాటలు మీరు మాకు తెలియచేశారు. మీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు, సమస్తమును మీకు సాధ్యం. కృపగలిగిన తండ్రి నీకు స్తోత్రం. నైనా మనుషులకు సాధ్యం కాకపోవచ్చు, కానీ మీకు సమస్తమును సాధ్యం. యెహోవాకు అసాధ్యమైనదంటూ ఏది లేదని మీరు తెలియచేశారు. కుమ్మరి చేతులు మట్టి ఉన్నట్లు మేమందరం మీ చేతిలో ఉన్నాం. నేను మిమ్మల్ని కలువ చేయలేదా అని ఈ రాత్రి మీరు మమ్మల్ని అడుగుచున్నారయ్యా. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. మీ దయగలిగిన హస్తాన్ని చాపారు, మీ చేతితో మమ్మల్ని నియమించుకున్నారు, మీ రెక్కల చాట మరుగుపరిచారు, మీ సన్నిధి సమాధానాన్ని మాకు అనుగ్రహించారు. ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన మీ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరే మాకు తోడై ఉండి అన్ని విషయాలు ఆదరించి ఆరోగ్యాన్నిచ్చి
ఉద్యోగ వ్యాపారం అంతట్లో మీరు తోడండి, వారిని నడిపించి కృప చూపి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం కొడుచున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.